ఇందులోని పాత్రలు, చిత్రీకరించిన సన్నివేశాలు పూర్తి కల్పిత కథని గుర్తించగలరని ఆశిస్తున్నా. హింస ఇది మనిషి తన శరీరానికి కావాలని అంటించుకున్న మహారోగం. ఆ రోగాన్ని ఎక్కువ చేసుకోవడం కోసం మతం పేరుని, దైవం పేరుని వాడుకోవడం మహాపాపం. అసలు ఎవడాడు? ఎర్లీ మార్నింగ్ సిటీలో స్కూబీ అర్ప్కి బ్యాగ్తో పరిగెట్టవలసిన అవసరం ఏంటి? వాడి చూపులో భయం కంటే తప్పు చేయాలని కసుంది. వాడి కాళ్ళకి గాయాలైనా పరిగెత్తగలనని చెప్తున్నాయి. ఆర్డీఎక్స్ సేఫేనా? సేఫే కానీ 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 క్యారే చూప్. చాలా జాగ్రత్తగా చేయాల్సిన ఆపరేషన్ రా. కుక్కు దొరికాను, కుర్రలకు దొరికాను, సిగ్గులేకని చెప్తున్నావు. మాఫ్ కర్దో సాబ్. విశాఖపట్నంలో మనం చేయాల్సిన సర్కస్ కాదురా, బాంబ్ బ్లాస్టింగ్. సున్లో కరీం, ఈ విశాఖపట్నం ఇండియాలో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సిటీ. ఇప్పుడు ఈ సిటీని సిగరెట్ కాల్చిన తర్వాత వచ్చే బూడిదలా చేయబోతున్నాం. సంజయ్ జీ సాబ్. వాళ్ళని ఫాలో అయినోడు చూసావా లేదా? చూసుకొని మరీ వచ్చాను సాబ్. పక్కాగా? పక్కా సాబ్. నేను నడిచే ప్రతి అడుగు మూల మూలలా వెతుకుతాను సార్. ప్రాబ్లంని దొరికే ఛాన్సే లేదు. గుడ్ సాబ్, నాదో చిన్న కోరిక సాబ్. క్యా బోల్? ఈ పవిత్ర యుద్ధంలో నేను చచ్చిపోతే మా కుటుంబాన్ని మీరే చూసుకోవాలి సాబ్. ఏయ్, తూ కుచ్ చింతా మత్ కర్ కరీం, మే హూ నా. మా నాన్నకి నేనేం చేస్తున్నానో తెలీదు. సున్లో కరీం, రేపు వైజాగ్లో 11 గంటలకు బాంబ్ బ్లాస్టింగ్ టైం ఫిక్స్ చేశాం. రేపు పక్కాగా బ్లాస్టింగ్ జరగాలి. జిహాద్! అరే అబ్బాజాన్, అబ్బాజాన్, అరే अरे 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 भाईजान, भाईजान अरे कैसे है रे तू? कैसे है तू? सब ठीक ठाक। इतने साल कहाँ थे? अरे यहीं तो था, और कहाँ चले जाऊंगा। चल। अबू अम्मी किधर है? మార్కెట్ గయి బేటా. మార్కెట్. అరే చోటి చోటి ఎక్కడ ఉంది పోనీ? అరే పట్టించుకోకపోతే ఉంటదా ఇంట్లో? ఫ్రెండ్స్ తో బయటికి పోయింది. అరే బేటా तो क्या हाल है भाईजान? బ్రేక్ న్యూస్. జమ్మూ కాశ్మీర్ లో మరో ఉగ్ర కుట్రను భగ్నం చేశాయి భద్రతా దళాలు. పుల్వామా జిల్లా తహాబ్లో భీకర ఎన్కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పుల్లో 2 ఉగ్రవాదులను మట్టుబెట్టారు జవాన్లు. వారి నుండి భారీ మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఓ ఇంట్లో నక్కిన మరో ఉగ్రవాదిని మట్టుబెట్టేందుకు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఘటనతో అప్రమత్తమైన ఆర్మీ పుల్వామా సహా పలు జిల్లాల్లో కూంబింగ్ ను ముమ్మరం చేసింది.
ఈ ఉగ్రవాదం అంతమైతే బాగుండు బేటా. అంతమయ్యే ఛాన్స్ లేదు పాప. నిజానికి మనిషి మరణం ఆపడం ఎంత కష్టమో ఉగ్రవాదాన్ని ఆపడం కూడా అంతే కష్టం. నాకు తెలిసి ఉగ్రవాదం అంటే మారణాయుధాల గుంపు కాదు భయ్యా. సాటి మనిషిని చెడు చేయాలన్న ఆలోచన కూడా ఉగ్రవాదమే. చెడే అంతమైనప్పుడు ఒక గుంపు అంతం అవడం పెద్ద కష్టమేం కాదు భయ్యా. ప్రపంచ దేశాలే ఉగ్రవాదాన్ని ఏమీ పీకలేకపోతున్నాయి భయ్యా. నువ్వు అబ్బు అనుకుని ఏం చేస్తారు? ఒట్టి పనికిరాని మాటలు. అంతమయ్యే ఛాన్సే లేదు. బేటా, నువ్వు దీనికి సపోర్ట్ చేస్తున్నావా లేక సలహా ఇస్తున్నావా? ఏంటి బేటా, ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నావు? నిన్నే బేటా. ఏంటమ్మయ్యా, నేను మార్నింగ్ క్యాంటీన్లో మనం ఫాలో చేసిన వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా? మనం ఇప్పుడు వైజాగ్ని ఎలా అయినా కాపాడాలరా. మార్నింగ్ వాడిని ఫాలో అవుతున్నప్పుడు స్కూబీ నీకు ఇచ్చి పంపించడం గుర్తుందా? తరువాత నాకు డౌట్ క్లారిటీ కాక ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాను. వాడు వెళ్ళింది శ్రీహాపట్నం. అక్కడ ప్రతి ఫ్లాట్ని ఎంక్వైరీ చేశాను. చివరిగా మిగిలిపోయిన ఫ్లాట్ నెంబర్ 505. దాన్ని కరెక్ట్గా ఎంక్వైరీ చేస్తే నాకు నిజం తెలిసింది. ఏంట్రా అది? ఆ ఫ్లాట్లో ఉంటుంది అసలు ఫ్యామిలీ కాదురా, ఒక ఉగ్రవాది. ఏంటి ఉగ్రవాదా? రే, నువ్వు చెప్తుంటే నాకు భయం వేస్తుందిరా. ఇది మనం భయపడాల్సిన టైం కాదురా, మన వైజాగ్ని కాపాడాల్సిన టైం. రుద్రమ్మ, ఈ విషయం గురించి మనకెందుకు, పోలీసులు చెప్పేద్దాంరా. ఇది పోలీసులకు తెలిస్తే సిటీ అలర్ట్ అవుతుంది. దాంతో వాడు అలర్ట్ అవుతాడు. అవసరమా? మరి వాడి వాళ్ళ సిటీలో ప్రాబ్లం వస్తే ఏం చేయగలరా? వాడి గురించి మొత్తం తెలుసుకున్నాం. రేపు మనం వాడి ఫ్లాట్పై అటాక్ చేయబోతున్నాం. ఈ విషయం మన ఫ్రెండ్స్ అందరికీ చెప్పి రెడీ చేయి. ఏరా, ఒక సిటీని నాశనం చేసే బుర్రని మన నలుగురిని కంట్రోల్ చేయగలమా? వాడి బుర్రని కంట్రోల్ చేసే స్విచ్ నా దగ్గర ఉంది. మనం వాడిని కంట్రోల్ చేయగలం. నీ మీద నమ్మకంతో మన ఫ్రెండ్స్ అందరిని తీసుకొస్తాను రా. జాగ్రత్త. ఎవర్రా మీరు? మా గురించి పక్కన పెట్టు, నీ గురించి చెప్పనా? నీ పేరు షరీఫ్ ఖాన్. నువ్వు ఉండేది ఇందిరానగర్. నీ ఫ్లాట్ నెంబర్ 202. నీకు ఫ్యామిలీ కూడా ఉంది, కరెక్టేనా? ఏంట్రా నవ్వుతున్నావు? నేను ఏమైనా జోక్ చేస్తున్నానా? మాట్లాడరా. సలాం బాయ్. వాలికు సలాం బాయ్. ఈరోజు మన పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇండియా జవాన్లు 8 మందిని చంపారు బాయ్. చల్లని వార్త చెప్పారా? అబ్ మే బహుత్ ఖుష్ హూ. నా కొడుక నా వాళ్ళని చంపి నా ముందే నవ్వుతావా బే? చెప్పరా, నువ్వెక్కడి నుంచి వచ్చావు? నీ గ్రూప్ ఏంటి? నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? చెప్పు. నువ్వు అడిగిన ప్రతి క్వశ్చన్ సమాధానం చెప్పను. నాకు నచ్చిన క్వశ్చన్కి సమాధానం చెప్తా. ఏడే అప్పుడు నాకు ఇలాంటివే నచ్చుతాయి. చెప్పరా, ఎక్కడి నుంచి వచ్చావు? నేను ఎక్కడి నుంచి రాలేదురా, ఇక్కడే పుట్టాను. అంటే నాది ఈ దేశమే, ఈ రాష్ట్రమేరా. చెత్త నా కొడక, ఈ దేశంలోనే పుట్టి ఈ దేశంలోనే పెరిగి ఈ దేశాన్ని నాశనం చేస్తావరా? నాశనం చేయడానికి ఈ దేశం ఏదేటి, ఆ దేశం ఏదేటి? బావా, ఇలాంటి కొడుకుతో మాట్లాడద్దు, చంపేద్దాం. ఇలాంటి నా కొడుకు దేశంలో ఉండకూడదు. కొడుకుని నువ్వెంత పెద్ద తప్పు చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? నేను చేసే తప్పు కాదు, ఒక గొప్ప పవిత్ర యుద్ధం.
అమాయకులు ప్రాణాలు తీయడం పవిత్ర యుద్ధంరా. నా మాట వినండి, మీ కల్లా సదా కాపాడుతూనే ఉంటాడు. నువ్వు చేసే ప్రతి పనికి అల్ల పేరు పెట్టకరా. నీకే మతం చెప్పిందిరా మనుషుల ప్రాణాలు తీయడం యుద్ధం అని? ప్రతి మతం కూడా మనుషుల ప్రాణాల గురించి చెప్పింది, యుద్ధం గురించి కాదు. వాడు ప్రాణాలు తీయడానికి వచ్చినవాడు. ఇలాంటివేవి వాడు బుర్రకెక్కవు. ఇలాంటి వాడికి తుపాకీ ముందు పెట్టి దేవుడి గురించి మాట్లాడకూడదు. బుల్లెట్స్ అని బుర్రలో దింపి కొడుకు. రే, వీడిని చంపితే మన సమస్య తీరదురా. వీడు ఎక్కడ వాడే, వీడు ఆలోచన చంపాలి. వీడికి మన దేశం అంటే ఏంటో తెలియాలి. నాకు ఈ దేశం ఇష్టం లేదు, అయినా పనికి మాల మాట గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నందు వాడు ఏమన్నాడు విన్నవా? అయినా నా దేశం గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడి చంపేస్తాను నా కొడుక. ఆడితో మాట్లాడరా, చంపాడు నా కొడుకుని. పుచ్చ పగిలిపోద్ది నా కొడుక ఇంకోసారి నా దేశం గురించి తప్పుగా మాట్లాడేవంటే. ఒక్క మాట ఏంటి 100 మాటలు ఆడుతా, అయినా చెత్త గురించి డిస్కషన్ ఏంట్రా నా కొడక. కరెక్ట్ టైం బుల్లెట్లు కూడా అయిపోయి. అయినా దేశాన్ని అవమానించే చెత్త లంజా కొడుకుతోటి ఉప్పర్ మీటింగ్ అంటే చంపాయ్. క్యా బోల్తా, లంజా కొడక బోల్తా. ఏమిచ్చిందిరా ఈ దేశం నీకు? ఈ దేశం నీకేమిచ్చింది అనేది కాదురా మ్యాటర్, నువ్వు ఈ దేశానికి ఏమిచ్చావనేది మ్యాటర్. ఏమిచ్చిందిరా ఈ దేశం? రైతు పొలాన్ని నమ్ముకుంటే అప్పిచ్చింది. ఏమిచ్చిందిరా ఈ దేశం? చదువును నమ్ముకుంటే బతుకు నమ్ముకోమని ఇచ్చింది. ఏమిచ్చిందిరా ఈ దేశం? నువ్వు కష్టపడి సంపాదిస్తే సొసైటీ దొబ్బేస్తూ ఖాళీ చేతులు ఇచ్చింది. ఏమిచ్చిందిరా ఈ దేశం? ఈ దేశం నీ ఖాళీ చేతులు ఇచ్చిందారా? కాకపోతే ఏమిచ్చిందిరా ఈ దేశం నీకు? మట్టిని తవ్వితే మృతదేహాలు, మనసులు తవ్వితే మోసాలు. దేశం అంట దేశం. రండి, జిహాద్ శబ్దం పిలుస్తుంది. ఆ శబ్దంలో పాపులు మరణిస్తారు. రేపిచ్చనా కొడక, అమాయక ప్రజలు చచ్చిపోతున్నారా? నువ్వు చంపాల్సింది దేశద్రోహుల్ని, అమాయక ప్రజల్ని కాదు. నేను చెప్పేది రైటో రాంగో అది మీ ఇష్టం, దాంతో నాకు పని లేదు. సలాం వాలేకుం బాయ్. వాలేకుం సలాం. ఆపరేషన్ 01 గ్రాండ్ సక్సెస్. జిహాద్ జిహాద్. ఇప్పుడు 10 బజే అయింది. ఇంకో 15 నిమిషాల్లో వైజాగ్ సిటీలో 3 చోట్ల బ్లాస్టింగ్ జరగబోతుంది. జగదాంబ సర్కిల్, మద్దిలపాలెం ఏరియా, ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్, గాంధీ పుట్టిన ఈ దేశంలో కరెన్సీ నోటు మీద ఆయన ఫోటో ఉంది, కానీ ఎవడి గుండెల్లోనూ లేదురా. మీరు మీ దేశభక్తి. ఇంకో 10 నిమిషాల్లో వైజాగ్ సిటీ బ్లాస్ట్ అవబోతుంది. వెళ్ళి కాపాడుకోండి. ఇంకో 10 నిమిషాల్లో వైజాగ్ సేవ్ అవబోతుంది. ఎలాగో తెలుసా? పాపా పాపా ఏం చేయబోతున్నారు మా పాపని? పాప పాప దయచేసి నువ్వు పాప వెళ్ళిపోండి పాప అని పిలవకు. పాప పాప అది కాదు పాప, వెళ్ళిపోండి పాప. నేను పాప వెళ్ళిపోండి పాప. బాబు ఒకసారి మీ ఫోన్ ఇస్తావా? పాప పాప హలో, పాప వెళ్ళిపోండి పాప. పాప బేగం, పాప నేనే మాట్లాడుతున్నా. నేను చేయలేదు పాప. నా కోసం 10 నిమిషాల్లో జగదంబ సెంటర్లో వెయిట్ చేయి. పాప 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 అమ్మ చచ్చిపోతు పాప. పాప పాప హలో పాప రేష్మా, నీకోసం వద్దు మీ అన్నయ్య ఆర్టీసీ కాంప్లెక్స్ లో వెయిట్ చేస్తున్నాడమ్మా, తొందరగా వెళ్ళగలవా? వద్దు పాప, పాప చెల్లి చచ్చిపోద్ది పాప. పాప హలో, చెప్పేది మీకే పాప, ఎవరికి వెళ్ళొద్దని మీ అమ్మ ఎదురు చూస్తుందిరా, నువ్వు వెళ్ళి చచ్చిపోతారు పాప. పర్లేదు బేట, నీ పిచ్చి యుద్ధంలో మేమందరం చచ్చిపోతాం బేట. వద్దు పాప, ఇదంతా చేసింది మన కుటుంబం కోసమే. ఆపండి పాప, ప్లీజ్ పాప. ఇలాంటి పాపం పనులు చేసి సంపాదిస్తే ఆ కుటుంబం ఎప్పటికీ బాగుపడదురా. ప్లీజ్ పాప, వద్దని చెప్పు పాప, ప్లీజ్. సరే బేట, నువ్వు చెప్పినట్టే మన కుటుంబాన్ని ఆపుతాను, కానీ నా కోసం ఓ 2 నిమిషాలు ఏం చెప్పినా చేస్తావా? చేస్తాను పాప, మీకోసం ఏం చేయమని చేస్తాను పాప. బేటా, దీన్ని ఆత్మసాక్షిగా నమ్ముతున్నావా నువ్వు? నమ్ముతాను బాబు, నమ్ముతాను. నిజం చెప్పు, మాట తప్పవు కదా? లేదు. ఇప్పుడు నేను ఏం చెప్పినా చెయ్యాలి బేటా నువ్వు. చేస్తాను బాబు. మళ్ళీ చెప్తున్నా, మాట తప్పవుగా? తప్పను బాబు, తప్పు.
క్షమించమ్మా. కొన్ని వందలాది మరణాలు ఆపడానికి నీ సహాయం నాకు కావాలి. బేటా, నీ కాలి కింద ఒక చీమ ఉంది, దాన్ని చంపగలవా బేటా? ఇప్పుడు దీని ప్రాణాలు నాకు కావాలి, తెచ్చివ్వగలవా నువ్వు? తిరిగి ప్రాణం ఎలా తీసుకొస్తాను పప్ప? నేనే దీని ప్రాణాలు ఇమ్మంటున్నానరా. ఇవ్వరా? అల్లాపై కొట్టేశావరా, మర్చిపోయావా? బేటా, ప్రాణం తీయాలన్నా తిరిగి ఇవ్వాలన్నా అది దేవుడికే సాధ్యంరా. అది ఆయన హక్కురా, నీకెవరిచ్చారా? బేటా, దీన్ని నమ్మితే మారణ హోమం, దీన్ని నమ్మితేనే మార్పు. నిజమైన ముసల్మాన్ దీన్ని నమ్ముతాడు బేటా, దీన్ని నమ్ముతాడు. నిజమే, నా పవిత్ర గ్రంథమైన ఖురాన్ ప్రాణం విలువ గురించే చెప్పింది. మరి యుద్ధాలు ఎందుకు పుడుతున్నాయో తెలీదు. నేను అయితే అల్లాని ప్రేమిస్తున్నా. నా అల్లాను గౌరవించే ఏ దేశంలో అయినా హింసను వదిలి అహింస వైపు అల్లా అందరినీ స్వేచ్ఛగా నడిపించుగాక. అల్లాహు అక్బర్.